హైదరాబాద్లో గల లగ్జరీ హోటల్ తాజ్ బంజారాకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ హోటల్ను సీజ్ చేశారు. గత 2 సంవత్సరాలుగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హోటల్ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. ఈ విషయంపై గతంలో అనేకసార్లు నోటీసులు ఇచ్చినా కూడా తాజ్ బంజారా నిర్వాహకులు స్పందించకపోవడంతో సీజ్ చేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ హోటల్ నుంచి రావాల్సిన 1.43 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్లో ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. హోటల్ యాజమాన్యానికి అనేక సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వారు స్పందించలేదని, చివరిసారిగా 2 రోజులు గడువు ఇచ్చినా కూడా హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. బకాయిలు చెల్లించడానికి హోటల్ యాజమాన్యానికి అనేక అవకాశాలు ఇచ్చామని కూడా అధికారులు తెలిపారు. అయితే కొంతకాలంగా నగరంలోని వాణిజ్య సంస్థల నుంచి పన్ను వసూలుపై జీహెచ్ఎంసీ గట్టి ఫోకస్ పెట్టింది.